నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్. నేను మీ రవలి. మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు రెగ్యులర్గా పెట్టే స్వీట్స్ అండ్ స్నాక్స్ కాకుండా నేను ఇవాళ చూపించే ఈ కొత్త స్వీట్ని ట్రై చేసి పెట్టండి. అందరు కూడా అసలు చాలా అంటే చాలా బాగా మెచ్చుకుంటారనమాట. అందరికీ సూపర్గా నచ్చేస్తుంది. ఇదే మన బ్రెడ్ మలాయ్ టోస్ట్ అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు, చాలా రిచ్ క్రీమీగా సూపర్గా ఉంటుంది ఈ బ్రెడ్తో చేసుకునే స్వీట్. ఇది ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను ఇవాళ వీడియోలో. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. ముందుగా ఇలా ఎడ్జెస్ ఏదైతే ఉంటుందో బ్రౌన్ పార్ట్, ఇదంతా కూడా కట్ చేసి తీసేసుకుందాం. ఇలా ఇదంతా కూడా ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడైతే ఇలా మంచిగా కట్ చేసి తీసేసుకున్నాను. ఇలా నేను ఇక్కడ ఒక 12 బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను పదండి. సో నేను ఇక్కడ కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దీన్ని నేను ఇక్కడ ఇలా మధ్యలోంచి మనం శాండ్విచ్ అయితే ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా నేను ఇక్కడ దీనికి షేప్ ఇస్తున్నాను అనమాట. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లోనైనా కూడా కట్ చేసుకోవచ్చు, 4 ముక్కల్లాగా. అలా కాకపోతే ఇలా, లేకపోతే మీకు ఎలా నచ్చితే అలా మీరు బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శాండ్విచ్ లాగా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీటిని మనం మంచిగా రోస్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో. అది ఎలాగో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక కడాయిలోకి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రై లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. అలా అయితే ఈజీగా అయిపోతుంది. మీకు ఆయిల్ ఎక్కువగా పట్టొద్దంటే ఇలా కొంచెం ఆయిల్లోని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కొన్ని బ్రెడ్ ముక్కలు వేసుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఆగి ఇలా ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసి మంచిగా మనము వీటిని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ ఒక సైడ్ మంచిగా కాలినాక ఇంకో సైడ్కి కూడా తిప్పేసుకొని మంచిగా మరో సైడ్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆగాక వీటిని మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే అనమాట. మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు మనము డబుల్ కా మీటాకి చేస్తూ ఉంటాం కదా డీప్ ఫ్రై బ్రెడ్ ముక్కలను, అలాగే దీనికి కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అనుకుంటే ఇలా షాలో ఫ్రై లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఆయిల్ ఎక్కువగా పట్టదు. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూసారు కదా, నేనైతే ఇక్కడ బ్రెడ్ ముక్కలన్నీ కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. మనకి ఎక్కువగా రంగు ఎక్కువగా బ్లాక్ కాకుండా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాను. మరో కడాయిలోకి ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ అంతా షుగర్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ అంతా వాటర్ కూడా ఇందులోకి వేసేసుకొని మంటను మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా షుగర్ కరిగేంత వరకు ఆగి ఆ తర్వాత నేను ఇక్కడ 2 ఇలాచీలను వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇలా బాగా కలుపుతూ దీన్ని మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మనకు మంచి కలర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట మనకు స్వీట్. ఇది వద్దనుకుంటే ఈజీగా స్కిప్ చేసేయచ్చు, ఇది ఆప్షనల్ పూర్తిగా. ఇలా ఫుడ్ కలర్ వేసాక ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మంచి స్టిక్కీ కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం సైడ్కి పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ నేను ఇక్కడ చూపించేస్తున్నాను. ఇప్పుడు మనకు బ్రెడ్ మలాయ్ టోస్ట్లోకి కావాల్సిన మలాయిని నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ అంత మిల్క్ని ఇలా ఒక ప్యాన్లో పోసేసుకున్నాను. ఇలా పాలని మంచిగా ఇలా కలుపుకుంటూ కింద అడుగు అంటకుండా మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా కొంచెం సేపటిగా మనకు పొంగు వస్తుంది కదా, ఆ తర్వాత ఏం వేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తాను. మలాయికి మంచి థిక్ కమ్మని మలాయి ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను ఇవాళ వీడియోలో. ఇలా మంచిగా మనకు ఇక్కడ పొంగు వచ్చేసింది చూసారు కదా, దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి నెక్స్ట్ నేను ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇవాళ రేపు మనకు మిల్క్ పౌడర్ ఈజీగా షాప్స్లో దొరుకుతుంది కదా, చిన్న ప్యాకెట్స్లో దొరుకుతుంది. లేకపోతే పెద్ద ప్యాకెట్ అయినా కూడా తెచ్చేసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా నేను 1/2 లీటర్ పాలల్లో ఒక 1 కప్ అంత మిల్క్ పౌడర్ ఇందులోకి వేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇంకొంచెం మిల్క్ పౌడర్ కూడా ఇందులోకి వేసుకుందాం. ఒక 1/2 కప్ అంతా, అంటే 1.5 కప్ అంత మిల్క్ పౌడర్ నేను ఇందులోకి యాడ్ చేశాను పూర్తిగా. ఇలా వేసుకొని ఏం ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. అలాగే మంటను మీడియం ఫ్లేమ్ లేదా
చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద అడుగు అంటిపోతుంది, అలాగే చేదు కూడా వస్తుందన్నమాట మొత్తం ప్రిపేర్ అయ్యాక. అలా కాకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకుంటే సరిపోతుంది. కాసేపటికి మంచిగా పాలన్నీ కూడా కుక్ అయిపోయి ఇలా మంచి థిక్ పేస్ట్ లాగా మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో మలై కూడా మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ షుగర్ సిరప్ అలాగే బ్రెడ్ ముక్కలు కూడా రెడీగా ఉన్నాం కాబట్టి ఇలా బ్రెడ్ ముక్కల్ని ఇలా షుగర్ సిరప్లో ఒక్క 5 to 10 seconds ఇలా డిప్ చేసుకొని తీసేసేయాలన్నమాట. ఎక్కువసేపు నానబెడితే అవి మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా ఒక్క 10 seconds నానబెడితే సరిపోతుంది. ఇలా మంచిగా నానబెట్టుకొని ఇలా మనం బ్రెడ్ ముక్కల్ని అయితే రెడీ చేసేసుకుందాం. చూసారు కదా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసినందుకు మంచి కలర్ కూడా వచ్చింది మనకు బ్రెడ్ ముక్కలకి. అలాగే మనకు మలాయి కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ బ్రెడ్ ముక్కల మీద ఇలా మలాయిని అప్లై చేసుకోవడమే. ఇలా ఈ మలాయిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా టోస్ట్ మీద ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా టోస్ట్ మీద మలాయి పెట్టుకున్నాక మరొక టోస్ట్తోని ఇలా మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది శాండ్విచ్ లాగా. చూసారు కదా ఎంత టేస్టీగా మనకు ఈ బ్రెడ్ మలాయి టోస్ట్ అయితే రెడీ అయిపోయిందో. ఇది చాలా అంటే చాలా రిచ్ క్రీమీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం మలాయితోని ఇలా బ్రెడ్ స్వీట్ చేసుకున్నాం కదా. ఇది ఎలా నచ్చిందో మీకు తప్పకుండా ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనం చూస్తూనే ఉండండి మన శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.